విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని జయించినప్పటికీ 32 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు. ఆయన చావుకు ఇప్పటికీ సరైన కారణాలు తెలియలేదు. కానీ ఆయన శత్రువుల విషప్రయోగం వల్లనే చనిపోయాడనే చరిత్ర వాదనలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఆయన చావుకు గల కారణాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. క్రీస్తుపూర్వం 326లో జరిగిన హైడాస్పస్ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ గుర్తించదగిన పెద్ద స్థాయిలో యుద్ధాలను జరపలేదు. ఈ యుద్ధంలో భారతదేశ రాజు పోరస్ను ఓడించిన తర్వాత అలెగ్జాండర్ సైన్యం అలసిపోయింది. భారతదేశంలో మరింత ముందుకు సాగడానికి నిరాకరించింది. అతని సైనికులు స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరారు. ఫలితంగా అలెగ్జాండర్ సింధు నది వెంబడి దక్షిణం వైపు తిరిగి వెళ్లాడు. ఈ తిరుగు ప్రయాణంలో అతను కొన్ని చిన్న స్థాయి ఘర్షణలు మరియు తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 325లో మల్లవ తెగలతో జరిగిన ఈ పోరాటంలో అలెగ్జాండర్ గుండెకు సమీపంలో బాణం తగిలిందని చెబుతారు. అయితే ఇవి హైడాస్పస్ వంటి పెద్ద యుద్ధాల స్థాయిలో జరిగినవి కావు మరియు వీటిని సాధారణంగా తిరుగుబాటు లేదా స్థానిక ఘర్షణలుగా పరిగణిస్తారు. అందువల్ల హైడాస్పస్ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ పెద్ద యుద్ధాలను చేయలేదు, కానీ చిన్న ఘర్షణలు మాత్రం ఎదుర్కొన్నాడు. అతను బాబిలోనుకు తిరిగి వెళ్తూ క్రీస్తుపూర్వం 323లో మరణించాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం గురించి చరిత్రకారులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేదు. అతను క్రీస్తుపూర్వం 323లో బాబిలోన్లో 32 ఏళ్ల వయసులో మరణించాడు. విషప్రయోగం వల్ల మరణించాడనే వాదన ఒక ప్రసిద్ధ సిద్ధాంతం, కానీ ఇది నిరూపితం కాలేదు. ఇతర సాధ్యమైన కారణాల్లో మలేరియా, టైఫాయిడ్ జ్వరం, అతిగా మద్యం వల్ల కాలేయ వైఫల్యం చెంది మంచాన పడి అలెగ్జాండర్ చనిపోయాడని అంటారు. పురాతన గ్రీక్, రోమన్ రచనల్లో విషం గురించి కొన్ని సూచనలు ఉన్నప్పటికీ ఆధారాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. ఆధునిక చరిత్రకారులు విషప్రయోగాన్ని అనుమానాస్పదంగానే భావిస్తారు, ఎందుకంటే అలెగ్జాండర్కు శత్రువులు ఉన్నప్పటికీ విషం ప్రయోగించినట్లు గట్టి ఆధారాలు మాత్రం దొరకలేదు. అతని మరణానికి సంబంధించిన అనేక వివరాలు ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయి.